పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు గోపాలం గౌడ్ గారికి మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు గారితో 30 సంవత్సరాల అనుబంధం ఉన్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడు. అంతకుముందు నందమూరి తారక రామారావు గారి అభిమానిగా రాజకీయ ప్రవేశం చేసిన నేను ఆయన మరణం తర్వాత చంద్రబాబు గారి శిష్యుడుగా అనుచరుడుగా ఆయన దగ్గర చేరడం జరిగింది. చంద్రబాబు గారు జీవితం ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వంతో ముందుకు వెళ్ళిన వ్యక్తి. తిరుపతిలో ఆ రోజున సామాజిక పోరాటాల్లో ఒక బలమైన వర్గానికి ఎదురు నిలబడి వారి మీద విజయం సాధించిన వ్యక్తి ఒక స్టూడెంట్గా. అతి చిన్న వయసులోనే శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారికి అల్లుడై తెలుగుదేశం పార్టీని ఈ రోజు వరకు కూడా ఆ జెండా రెపరెపలాడుతూ ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన స్వహస్తాలతో పసుపు రంగుగా ఉండాలి జెండా. ఆ జెండా మధ్యలో ఒక కార్మికుడు గుర్తుగా చక్రం ఉండాలి, రైతు కోసం నాగలుండాలి, పేదవాడి కోసం ఒక గూడు ఉండాలని చెప్పి ఆయన సొంత ఏ ఒక్కరి సలహా తీసుకోకుండా జెండాని నిర్మాణం చేసి ఆ జెండా ఈ రోజు వరకు కూడా ఓటమి చెందవచ్చు, గెలుపొందవచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడికి అండగా ఉన్న ఆ జెండాని కాపాడిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తి జీవితంలో అనేకమైన విశేషాలు వాటన్నిటిని కూడా చక్కగా దీనిలో పొందుపరిచి రాబో తరాలకి తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అనేకమైన విషయాలు. నిన్నగాక మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రపంచం మొత్తం ఆయన గురించి చెబుతా ఉంటే మనం మర్చిపోయిన అనేకమైన విషయాలు గుర్తు చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి ఎవరైనా జైలుకు వెళ్తే అతను చేసిన తప్పుల గురించి చెప్పుకునేవాళ్ళు, కానీ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి జైలుకు వెళ్తే ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చేసిన గొప్ప పనులు, గొప్ప సంస్కరణలు, గొప్ప విధానాలు నెమరు వేసుకున్నారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. ప్రత్యేకంగా మహిళల కోసం, మహిళలు మగవారితో సమానంగా ఆస్తి ఉండాలని చెప్పి నందమూరి తారక రామారావు చెప్తే నారా చంద్రబాబు నాయుడు గారు మగవాళ్లతో సమానంగా సంపాదించే స్థితికి మహిళలు రావాలని చెప్పి ఆ రోజున పేదవారి కోసం డాక్రా గ్రూపులు పెట్టినా, మళ్ళీ రాజకీయాల్లో 50% రిజర్వేషన్లు పెట్టినా ప్రతి ఒక్కటి కూడా మహిళల్ని పటిష్టపరచడానికి, ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి నిరంతరం మగవాడి మీద పుట్టినప్పుడు తండ్రి మీద, మ్యారేజ్ అయిన తర్వాత భర్త మీద, తర్వాత కొడుకు మీద కాకుండా వాళ్ళు సొంతంగా 10 మందికి అండగా ఉండే విధంగా వాళ్ళని తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం నాకు కలగటం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి విక్రమ్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాకు గౌరవించినందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు రామ్మోహన్ గారు. ఇప్పుడు టీడీ జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.